ओम शांति 22/5/2022 विश्व परिवर्तन में तीव्रता लाने का साधन एकाग्रता की शक्ति एवं ఏకరస స్థితి। విశ్వ పరివర్తనలో తీవ్రతను తీసుకొచ్చేందుకు సాధనము ఏకాగ్రతా శక్తి మరియు ఏకరస స్థితి। आज दूरदेशी बाप अपने दूरदेशी और देशी बच्चों को मिलन मुबारक देने आए हैं। ఈరోజు దూరదేశీ అయిన బాబా తన దూరదేశీ మరియు దేశవాసీ పిల్లలకు మిలనం యొక్క శుభాకాంక్షలు ఇచ్చేందుకు వచ్చారు। आप सभी भी दूर देश से आए हैं। మీరు కూడా దూరదేశం నుంచి వచ్చారు। बच्चे बाप को मुबारक देने आए हैं और बाप बच्चों को पद्मा गुणा मुबारक देते हैं। తండ్రి పిల్లలకి పద్మారెట్లు శుభాకాంక్షలు ఇస్తారు। పిల్లలు తండ్రికి శుభాకాంక్షలు ఇచ్చేందుకు వచ్చారు। తండ్రి పిల్లలకు పద్మారెట్లు శుభాకాంక్షలు ఇస్తారు। మనానా అర్థాత్ సమాన్ బన్నా, జరుపుకోవడము అనగా తయారు చేయడము। दुनिया में सिर्फ मनाते हैं लेकिन बाप मनाते अर्थात बनाते हैं। ప్రపంచంలో కేవలం జరుపుకుంటారు కానీ తండ్రి జరుపుకోవడం అనగా తయారు చేయడం। सभी बच्चे चाहे साकार रूप में सन्मुख हो चाहे आकार रूप में सन्मुख है, सब बच्चे विश्व के कोने कोने में बाप की హీరేతులి జయంతి మనా రహే। పిల్లలందరూ సాకార రూపంలో ఎదురుగా ఉన్న ఆకార రూపంలో ఎదురుగా ఉన్న విశ్వంలోని మూల మూలలో ఉన్న పిల్లలందరూ తండ్రి యొక్క వజ్రతుల్య జయంతి జరుపుకుంటున్నారు। बाप दादा आकारी रूप में सन्मुख बच्चों को भी हीरेतुली जयंती की हीरेतुली पद्मापदम मुबारक दे रहे हैं। బాప్దాదా ఆకార రూపంలో ఎదురుగా ఉన్న పిల్లలకు కూడా వజ్రతుల్య జయంతి కొరకు వజ్రతుల్య పద్మ శుభాకాంక్షలు ఇస్తున్నారు। इस महान अवतरित होने की जयंती को आप सभी बच्चे मनाते स्वयं भी हीरेतुल्य बन गए हो। పిల్లలైన మీరందరూ ఈ మహోన్నతమైన అవతరణ జయంతిని జరుపుకుంటూ స్వయం కూడా వజ్ర సమానంగా అయిపోయారు। ఇస్కో కహా జాతా హై మనానా అర్థాత్ బనానా। దీనినే జరుపుకోవడం అనగా తయారు చేయడం అని అంటారు। హరేక్ బచ్చే కే మస్తక్ పర్ పద్మాపదం భాగ్యవాన్ బన్నే కా సితారా చమక్ రహా హై। ప్రతి పుత్రుని మస్తకంపై పద్మాపదం భాగ్యశాలిగా అయ్యే నక్షత్రం మెరుస్తూ ఉంది। तो मनाते मनाते सदा के लिए భాగ్యవాన్ బన్ గయే। కనుక జరుపుకుంటూ జరుపుకుంటూ సదా కొరకు భాగ్యశాలుగా అయిపోయారు। ऐसी अलौकिक जयंती सारे कल्प में कोई भी नहीं मनाते हैं। ఇలాంటి అలౌకిక జయంతిని పూర్తి కల్పమంతటిలో ఎవ్వరూ జరుపుకోరు। चाहे महान आत्माओं की भी जयंती मनाते हैं लेकिन वह महान आत्माएं मनाने वाले को महान बनाते नहीं। మహానాత్మల జయంతిని కూడా జరుపుకుంటారు కానీ ఆ మహానాత్మలు జరుపుకునే వారిని మహాన్గా తయారు చేయరు। इस संगम पर ही आप बच्चे परमात्मा जयंती मनाते महान बन जाते हो। ఈ సంగమ యుగంలోనే పిల్లలైన మీరు పరమాత్మ జయంతిని జరుపుకుంటూ మహాన్గా అవుతారు। శ్రేష్ఠతో శ్రేష్ఠ ఆత్మయం బన్ జాతే హో, శ్రేష్ఠాతి శ్రేష్ఠ ఆత్మలుగా అవుతారు। ऐसे हीरे तुल्य जीवन बनाते जो जन्म जन्मांतर हीरे और रत्नों से खेलते रहते। జన్మ జన్మాంతరాలు వజ్రాలు రత్నాలతో ఆడుకునే విధంగా వజ్రతుల్య జీవితాన్ని
తయారు చేసుకుంటారు. तो जन्म जन्मांतर हीरे और रत्नों से खेलते रहते हैं. జన్మ జన్మాంతరాలు వజ్రాలు రత్నాలతో ఆడుకునే విధంగా వజ్రతుల్య జీవితాన్ని జరుపుకుంటారు. आज का यादगार दिवस सिर्फ पाप का नहीं है लेकिन बच्चों का भी बर्थडे है, क्योंकि जब बाप अवतरित होते हैं तो बाप के साथ ब्रह्मा दादा भी अवतरित आत्मा अवतरित होते हैं. ఈనాటి స్మృతి చిహ్నం కేవలం తండ్రిదే కాదు, తండ్రితో పాటు పిల్లల జన్మదినం కూడా. ఎందుకంటే తండ్రి అవతరించినప్పుడు తండ్రితో పాటు పరివర్తన చెందిన బాప్ దాదా కూడా అవతరిస్తారు. बाप और दादे दोनों का साथ साथ అవతరణ होते हैं. బాబా మరియు దాదా ఇరువురి అవతరణ ఒకేసారి జరుగుతుంది. सिवाय ब्राह्मणों के बाप दादा स्थापना का यज्ञ रच नहीं सकते, इसलिए बाप दादा और ब्राह्मण बच्चे साथ साथ अवतरित होते हैं. బ్రాహ్మణులు లేకుండా బాప్దాదా స్థాపన యజ్ఞాన్ని రచించలేరు. అందువల్ల బాప్దాదా మరియు బ్రాహ్మణ పిల్లలు జత జతలో అవతరిస్తారు. తో కిస్కా జన్మదిన్ కహెంగే, కనుక ఎవరి జన్మదినం అని అంటారు? ఆప్కాయా యా బాప్కా, మీదా లేక తండ్రిదా? ఆప్కా భీ హేనా, మీది కూడా కదా. तो आप बाप को मुबारक देते और बाप आपको मुबारक देते. కనుక మీరు తండ్రికి శుభాకాంక్షలు ఇస్తారు, తండ్రి మీకు శుభాకాంక్షలు ఇస్తారు. शिव जयंती अर्थात परमात्मा जयंती को महाशिवरात्रि क्यों कहते हैं? శివ జయంతి అనగా పరమాత్మ జయంతిని మహాశివరాత్రి అని ఎందుకు అంటారు? सिर्फ शिवरात्रि नहीं कहते लेकिन महाशिवरात्रि कहते हैं. కేవలం శివరాత్రి అని అనరు, కానీ మహాశివరాత్రి అని అంటారు. क्योंकि इस अवतरित दिवस पर शिव बाप ब्रह्मा दादा और ब्राह्मणों ने महान संकल्प का व्रत लिया कि विश्व को पवित्रता का व्रत से महान श्रेष्ठ बनाएंगे. ఎందుకంటే ఈ అవతరణ రోజున శివ్ బాబా, బ్రహ్మ బాబా మరియు బ్రాహ్మణులు విశ్వాన్ని పవిత్రతా వ్రతం ద్వారా అత్యంత శ్రేష్టంగా చేస్తాము అనే మహాన్ సంకల్పం యొక్క వ్రతం తీసుకున్నారు. విశేష आदि देव ब्रह्मा अपने निमित्त ब्राह्मण आदि बच्चों के साथ इस महान व्रत लेने का निमित्त बने. విశేషంగా ఆది దేవుడైన బ్రహ్మ తన ఆది నిమిత్త బ్రాహ్మణ పిల్లలతో పాటు ఈ మహాన్ వ్రతం తీసుకునేందుకు నిమిత్తంగా అయ్యారు. तो महान बनने का व्रत लेने का दिव्य दिवस है. మహాన్గా అయ్యేందుకు, మహాన్గా తయారు చేస్తామనే వ్రతం తీసుకునే దివ్యమైన రోజు. इसलिए महाशिवरात्रि कहा जाता है. కనుక మహాశివరాత్రి అని అంటారు. और आप ब्राह्मण बच्चों ने यह महान व्रत लिया. బ్రాహ్మణ పిల్లలైన మీరు ఈ మహాన్ వ్రతాన్ని తీసుకున్నారు. इसके यादगार स्वरूप में आज तक भी भक्त लोग व्रत रखते हैं. దీనిని స్మృతి చిహ్న రూపంలో ఏ రోజు వరకు భక్తులు వ్రతాన్ని ఉంచుకుంటారు. यह महान जयंती प्रतिज्ञा लेने की जयंती है. ఈ మహాన్ జయంతి ప్రతిజ్ఞ తీసుకునే జయంతి. एक तरफ प्रत्यक्ष होने की जयंती है, दूसरी तरफ प्रतिज्ञा लेने की जयंती है. ఒకవైపు ప్రత్యక్షమయ్యే జయంతి, రెండో వైపు प्रतिज्ञा తీసుకునే जयंती. आदि समय में आप सभी जो भी निमित्त बने आदि देव के साथ आदिरथ निकले
उन्होंने प्रतिज्ञा का प्रत्यक्ष फल आप सभी ప్రత్యక్ష హుయే. ఆది సమయంలో ఎవరైతే నిమిత్తమయ్యారో, ఆది దేవుని జతలో ఎవరైతే ఆదిరత్నాలు వెలువడ్డారో వారందరి ప్రతిజ్ఞలకు ప్రత్యక్ష ఫలంగా మీరందరూ ప్రత్యక్షమయ్యారు. देखो कहाँ कहाँ कोने में चले गए थे. ఎక్కడెక్కడికో మూల మూలల్లోకి వెళ్ళిపోయారు. कितने कोने में चले गए, लेकिन बाप ने मिट्टी में छिपे हुए अपने हीरे तिल बच्चों को ढूंढ लिया ना. ఎక్కడెక్కడికో మూల మూలల్లోకి వెళ్ళిపోయారు. ఎన్ని మూలల్లోకి వెళ్ళిపోయినా తండ్రి మట్టిలో దాగి ఉన్న తన వజ్ర సమాన పిల్లలను వెదికారు కదా. अभी तो विश्व के कोने कोने में आप होलिएस्ट और हाईएस्ट हीरे चमक रहे हो. ఇప్పుడైతే విశ్వంలోని మూల మూలల్లో హోలియెస్ట్ మరియు హైయెస్ట్ పవిత్రమైన మరియు ఉన్నతమైన వజ్రాలైన మీరు మెరుస్తూ ఉన్నారు. तो यह परमात्मा जयंती के व्रत और प्रतिज्ञा का फल है. కనుక ఇది పరమాత్మ జయంతి మరియు వ్రతం యొక్క ప్రతిజ్ఞల ఫలము. आप सभी अब भी चारों ओर शिव बाप के झंडे के आगे प्रतिज्ञा लेते हो ना. మీరందరూ ఇప్పుడు నలువైపులా శివబాబా జెండా ముందు प्रतिज्ञा చేస్తారు కదా. तो यह आदि समय की विधि अब तक आप भी करते रहते हो. కనుక ఆదిలో ప్రారంభమైన ఈ విధిని ఇప్పటి వరకు మీరు చేస్తూ ఉంటారు. अच्छा वरदानము समय और परिस्थिति प्रमाण अपनी श्रेष्ठ स्थिति बनाने वाले अष्टशक्ति संपन्न भव. సమయము మరియు పరిస్థితి అనుసారంగా తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే అష్టశక్తి సంపన్నులు కండి. जो बच्चे अष्टशक्तियों से संपन्न है वो हर कर्म में समय प्रमाण परिस्थिति प्रमाण हर शक्ति को कार्य में लगाते हैं. ఏ పిల్లలైతే అష్టశక్తులతో సంపన్నంగా ఉన్నారో వారు ప్రతి కర్మలో సమయం అనుసారంగా పరిస్థితి అనుసారంగా ప్రతి శక్తిని ఈశ్వరి కార్యంలో ఉపయోగిస్తారు. उन्हों अष्टशक्तियाँ इष्ट और अष्टरत्न बना देते हैं. అష్టశక్తులు వారిని ఇష్టమైన మరియు అష్టరత్నాలుగా చేస్తాయి. ऐसे అష్టశక్తి సంపన్న ఆత్మయం అలాంటి అష్టశక్తి సంపన్న ఆత్మలు जैसे समय जैसी परिस्थिति वैसी स्थिति सहज बना लेती है. ఎలాంటి సమయమో ఎలాంటి పరిస్థితిలో అలాంటి స్థితిని సహజంగా తయారు చేసుకుంటారు. उनके हर कदम में सफलता समाई रहती है. వారి ప్రతి అడుగులో సఫలత ఇమిడి ఉంటుంది. कोई भी परिस्थिति उन्हें श्रेष्ठ स्थिति से नीचे नहीं उतार सकती. ఎలాంటి పరిస్థితి వారిని శ్రేష్ఠ స్థితి నుండి కిందికి తీసుకుని రాలేదు. స్లోగన్ जो कर्म हम करेंगे हमें देख और करेंगे. यह स्लोगन सदा स्मृति में रहे तो कर्म श्रेष्ठ हो जाएंगे. నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు. ఈ స్లోగన్ సదా స్మృతిలో ఉంటే కర్మలు శ్రేష్టంగా అవుతాయి. अच्छा ओम शांति. चारों ओर के सर्व विश्व कल्याण की श्रेष्ठ भावना रखने वाले నలువైపులా ఉన్న విశ్వ కళ్యాణం చేయాలనే శ్రేష్ఠ భావన ఉంచుకునేవారు. చారో ఓర్ से दृढ़ संकल्प करने वाले నలువైపులా ఇలాంటి దృఢ సంకల్పం చేసేవారు. తపస్య ద్వారా స్వయం కో విశ్వ కో పరివర్తన करने वाले తపస్సు ద్వారా స్వయాన్ని మరియు విశ్వాన్ని
परिवर्तन చేసేవారు ఏకాగ్రత శక్తి से एकरस तीव्र स्थिति में रहने वाले ఏకాగ్రత శక్తి ద్వారా తీవ్రమైన ఏకరస స్థితిలో ఉండేవారు ऐसे तपस्वी आत्माओं को అలాంటి తపస్వి ఆత్మలకు स्नेही आत्मలకు सदा बाप के साथ रहने वाले आत्माओं को सदा తండ్రి జతలో ఉండే ఆత్మలకు सदा भिन्न भिन्न विधि से सेवा में साथी रहने वाले बच्चों को सदा भिन्न भिन्न విధుల ద్వారా సేవలో తోడుగా ఉండే పిల్లలకు महान परमात्मा जयंती की मुबारक और याद प्यार स्वीकार हो और साथ साथ नमस्ते। పరమాత్మ యొక్క మహా శివ జయంతి యొక్క శుభాకాంక్షలు మరియు ప్రియస్మృతులతో పాటు నమస్తే. అచ్చా, ఓం శాంతి.